కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు లాంటి వాళ్ళు కొద్దిమంది ఉద్దేశపూర్వకంగానే ఈ సర్వేకి సహకరించకుండా దూరన్నారు. అయినప్పటికీ లెక్కలన్నింటినీ సభలో పెట్టిన తర్వాత అటువంటి వారే గట్టిగా మాట్లాడి ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళకి మరొకసారి అవకాశం ఇవ్వచ్చు కదా, ఇస్తే మేము ఇస్తాం కదా అని సభలో బయట చెప్పడం జరిగింది. దీన్ని లోతుగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసి ఆ మిగిలిపోయినటువంటి 3.1% ఏ హౌస్ హోల్డ్స్ ఎన్యూమరేషన్లోకి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మేము ఇస్తామని ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం. మండల వారీగా, డివిజన్ వారీగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. అట్లాగే ఆన్లైన్లో కూడా దీన్ని ఉంచుతా ఉన్నాం. 3 రకాలైనటువంటి మార్గాలు వెసులుబాటు కల్పిస్తా ఉన్నాం. ఒకటి టోల్ ఫ్రీ ద్వారా వారు కాల్ చేస్తే వారి నెంబర్ పర్టికులర్స్ ఇస్తే ఇంటికి వాళ్ళు వెళ్ళి ఎన్యూమరేట్ చేసుకుంటారు. వారికే వారు ఆయా మండలంలో ఉన్నటువంటి మండల కార్యాలయానికి వెళ్తే ఆ కార్యాలయంలో ప్రజావాణికి సంబంధించి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అధికారిని ఇప్పటికే అక్కడ నియమించి ఉంచాం. అక్కడ కూడా చేసుకోవచ్చు. అట్లాగే ఆన్లైన్లో కూడా అప్లికేషన్ పెడతా ఉన్నాం, అది కూడా వాడుకోవచ్చు.